నమస్తే. గత 2 రోజులుగా అయితే అటు పాడి కౌశిక్ రెడ్డి కానీ అటు అరకపూడి గాంధీ ఇద్దరి మధ్యలో అయితే మాటలు యుద్ధం నడుస్తుంది. కొట్లాట వరకు కూడా వెళ్ళింది ఆ పరిస్థితి. సో మరి అటు అధికార పార్టీ కావాలని చెప్పించిన అటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. సో మరి మాట్లాడదాం ఇదే అంశం మీద. మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోట్ల శ్రీనివాస్ గారితో ఉన్నారు. సార్ నమస్తే. సో ఎట్లా చూస్తారు, ఏదైతే నిన్న గాంధీ గారు దాడి చేశారని చెప్పేసి అటు కౌశిక్ రెడ్డి ఆరోపిస్తున్నారు, ఇది ప్రభుత్వం కావాలని చెప్పిందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎట్లా ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేదు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా ప్రజల సంక్షేమం కోసము ప్రజల కోసము వాళ్ళు నిరంతరం కష్టపడుతూ ఉన్నారు. నిన్న మొన్న జరిగిన వరద బాధితుల గురించి వాళ్ళకి ఎలాంటి పునరావాసం కల్పించాలి, ఏ విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనే తప్ప ఈ పనికిమాలిన దాంట్లో దూరవలసిన అవసరం రేవంత్ రెడ్డి గారికి అస్సలు లేదు. ప్రభుత్వం మీద అనవసరంగా బురద జల్లుతా ఉన్నారు. ఈ యొక్క అంశానికి తెరదీసింది పాడి కౌశిక్ రెడ్డి, మహిళలను కించపరిచింది పాడి కౌశిక్ రెడ్డి. ఈరోజు నగరంలో ప్రశాంతమైన వాతావరణాన్ని కల్మిషం చేసే విధంగా కౌశిక్ రెడ్డి ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఈరోజు గణేష్ నిమజ్జనం దగ్గరలో ఉంది. గణేష్ ఉత్సవాల్లో భాగ్యనగరం అంతా భక్తి పారవశంతో ఈరోజు మునిగిపోతుంటే అనవసరంగా ఈరోజు మంచి వాతావరణాన్ని చెడగొట్టి ఈరోజు మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన ఈ యొక్క కౌశిక్ రెడ్డిని, అదేవిధంగా ఇవాళ నగరంలోని ప్రశాంతతకు భంగం కలిగిస్తున్న కౌశిక్ రెడ్డి గారిని నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని విన్నవించుకుంటా ఉన్నాను. అదేవిధంగా పోలీస్ శాఖకు కూడా విన్నవించుకుంటాను. తక్షణమే ఈ యొక్క దుష్టుని నగర బహిష్కరణ చేయవలసిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు నగరంలో ఉంటే రాబోయే పండుగ వాతావరణం కూడా ఈరోజు కల్మిషితమవుతుంది. కనుక ఇలాంటి సమయంలో అసాంఘిక శక్తులు కూడా దాంట్లో జతై మరి ఇంకా విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఆయన ప్రవర్తిస్తున్న తీరుకు నిరసనగా నేను పోలీస్ కమిషనర్ గారిని వేడుకుంటా ఉన్నాను, ఇతను తక్షణమే నగర బహిష్కరణ చేయాలని. ఎందుకంటే పాడి కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి మహిళలను అంటే సీత, అరుంధతి, అనసూయ వీళ్ళు పుట్టిన ఈ దేశంలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఒక చేత్తోని చీర ఒక చేత్తోని గాజులు పట్టుకొని మహిళలందరినీ కించపరిచే విధంగా పరాయి దేశస్తులు కూడా మన మహిళలను చేతులెత్తి దండం పెడుతున్నారు ఈరోజు మన మహిళల గురించి. కానీ పాడి కౌశిక్ రెడ్డి మాత్రం మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యానం చేస్తుండు. ఈ రాష్ట్రంలో 2 కోట్ల మంది మహిళలకు ఆయన క్షమాపణ చెప్పే వరకు కూడా వదిలిపెట్టాము. ఇంకొకటి, పిఎస్సి చైర్మన్ గాంధీ గారికి ఇస్తే కౌశిక్ రెడ్డి గారికి వచ్చిన నొప్పి ఏందో నాకు ఇంతవరకు అర్థం కాలే. ఆయన ప్రజలు ఎన్నుకున్న ఒక శాసనసభ్యుడు నియోజకవర్గం పట్ల నియోజకవర్గ అభివృద్ధి పనులు చూసుకోకుండా నగరంలో తిష్ట వేసి సవాళ్ళ మీద సవాలు విసిరి అనవసరంగా మా కార్యకర్తలను మా యొక్క క్యాడర్ను రెచ్చగొడతా ఉన్నాడు. ఆయన ఈ విధంగానే రెచ్చగొడితే మేమే నగర బహిష్కరణ చేయడానికి సిద్ధమవుతామని సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. పాడి కౌశిక్ రెడ్డి, నువ్వు నియోజకవర్గ అభివృద్ధి చూసుకోవాలి తప్ప ఇలాంటి విషయాలు, అందులో సున్నితమైన విషయాలను భావోద్వేగాలు రెచ్చగొట్టి ఆంధ్ర తెలంగాణ అనే ఒక అంశం తీసుకొచ్చి ఇలా ఆంధ్రులందరూ కూడా తెలంగాణ బిడ్డలే. గతంలో మా ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చేశారు, ఈ నగరం చుట్టూ ఉన్న ఆంధ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తెలంగాణ బిడ్డలే, వాళ్ళు ఓట్లేస్తేనే అక్కడ ఎమ్మెల్యేలుగా గెలుస్తున్నాం. కాబట్టి మరొకసారి ప్రాంతీయ విభేదాలు తెస్తే నిన్ను జుట్టు పట్టుకొని మరి ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ దగ్గర నీ చేత ఎట్లా ముక్కు నేలకు రాపియాలో మాకు తెలుసు. ఇప్పటికైనా సిపి గారిని కోరుకుంటా ఇలాంటి దుష్ట శక్తులను నగర బహిష్కరణ చేయాలని నేను వాళ్ళను నగర పోలీస్ శాఖను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.